హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీకోసమే ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే అనేక మంది మీరు కాల్ చేసి మీ యొక్క అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకుంటున్నందుకు వందనాలు. అలాగే అనేక మంది ప్రార్థన అవసరం తెలియజేస్తుంది కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో మనకు ముందుకు వెళ్దాం. మీరున్న చోట కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు. ధ్యానించే వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. నాతో మాతో మీరు మాట్లాడండి, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, తండ్రి నన్ను బలపరిచి వాడుకొనమని, వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలింపజేసి ఆలోచింపచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పౌలు చాలా గొప్ప భక్తుడు అని మనకందరికీ తెలుసు. అయితే పౌలు పరిచర్యలో అనేక మంది సహకరించారు. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే పౌలు రోమిలకు రాస్తూ 16వ అధ్యాయంలో ఒక థ్యాంక్స్ గివింగ్ లెటర్ రాస్తాడనమాట. అంటే తన పరిచయంలో సహకరించిన వారందరికీ కూడా పౌలు అందులో థ్యాంక్స్ చెప్తూ వచ్చాడు. పేరున కొంతమంది పేరు రాస్తూ వచ్చాడు, కొంతమంది పేరు రాయలేదు. కానీ అందరికీ వందనాలని తన పరిచయంలో సహకరించిన స్త్రీ పురుషులందరికీ కూడా తన వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క పత్రికను ముగిస్తూ వస్తాడు. అయితే ఈ రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో ఒక స్త్రీ గురించి రాయబడింది. ఎందుకు పౌలు ఆ స్త్రీని పర్టికులర్గా మెన్షన్ చేశాడు, ఎందుకు ఆ స్త్రీ గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు, ఆమెకు ఒక బిరుదు ఇచ్చాడు, ఎందుకు ఆ బిరుదు ఇచ్చాడు, అసలు ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆమె నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం. కాబట్టి వాక్యం శ్రద్ధగా వినండి. చూడండి, మీ దగ్గర బైబిల్ ఇస్తున్నట్లయితే రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడను. ఎవరు ఆమె? పెర్సిసు. పెర్సిస్కు ఇవ్వబడిన బిరుదు ఏంటి? ప్రియురాలు. అసలు పెర్సిసు అనే మాటకు అర్థం ఏంటంటే ఇంకా విభజన. ఆమె పేరే చాలా అద్భుతంగా ఉంది, విభజన. దేనికి విభజన? ఆమె యాక్చువల్గా పారసీకురాలు. పారసీక దేశం అనేది వ్యభిచారానికి, మూఢనమ్మకాలకి, హోమోసెక్షువాలిటీకి, విగ్రహారాధనకి చాలా ప్రసిద్ధి అన్నమాట. ఒకవేళ చెప్పాలంటే పాత నిబంధనలో సొదొమ గొమొర్రా లాగానో పెర్సిస్ ఉన్న కాలంలో, పౌలు ఉన్న కాలంలో పారసీక దేశం అంత భయంకరమైన పాపాలకు నిలయం అన్నమాట. అలాంటి పట్టణము పారసీక దేశం. అలాంటి పట్టణంలో ఉన్న ఈ పెర్సిస్కి సువార్త పౌలు ద్వారా అందింది. పెర్సిస్ ప్రభువు అనేది విశ్వాసం ఉంచింది, ప్రభువు పట్ల నమ్మకం పెట్టుకుంది. తన యొక్క పుట్టి పెరిగిన అలవర్చుకున్న అలవాట్ల నుండి విడుదల పొంది ప్రభువు ప్రేమించే బిడ్డలతోనూ ప్రభువుతో సహవాసంలోకి, ప్రార్థనాపరుల సహవాసంలోకి ఇతను రావడం మొదలుపెట్టింది. అందుకే పౌలు యొక్క పరిచర్యలో పాలు పొందుతూ వచ్చింది. కాబట్టి పెర్సిస్ అనగా విభజన. ఈరోజు నీ జీవితంలో కూడా విభజన జరిగిందా? పెర్సిస్ తన పేరులో విభజన పెట్టుకుంది, తన జీవితంలో కూడా విభజన ఉంది. అంటే పాత జీవితానికి కొత్త జీవితానికి ఒక లైన్ విభజన ఉందన్నమాట. మనకందరికి కూడా ఒక పాత జీవితం ఉంటుంది. రక్షించబడిన నీ జీవితం కూడా ఒక పాత జీవితం ఉంటుంది, కొత్త జీవితం కూడా ఉంటుంది. రక్షించబడిన తర్వాత నీదంతా క్రొత్త జీవితం, పాత జీవితంతో నీకు సంబంధం లేదు. పెర్సిస్ యొక్క పాత జీవితం అంతా కూడా ఎంతో భయంకరమైన జీవితం. తను పుట్టి పెరిగిన ప్రాంతం అంతా కూడా భయంకరమైన ప్రదేశం. అటువంటి ప్రాంతంలోంచి తను దేవుని వైపు తిరిగింది, సువార్త నమ్మింది, విశ్వసించింది. పౌలు పరిచర్లో పాలు పొందుతూ ప్రభు కొరకు రోషంగా బ్రతికి ప్రభువునందు బహుగా ప్రయాసపడిన స్త్రీగా బైబిల్లో తన పేరు లిఖించబడింది. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి నీవు, నీ జీవితం విభజించబడిందా? ఇంకా పాత జీవితాన్ని కొనసాగిస్తూ కొత్త వ్యక్తిగా రూపం మార్చుకొని తిరుగుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. నీ విభజన మనుషులకు కనపడాలి. నీ పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా మనుషులు కనపడాలి. పెర్సిస్ విషయంలో అది కనపడింది. ప్రభువునందు ప్రయాసపడింది, ప్రభు సేవ చేసింది, పౌలు పరిచర్యలో సహకరించింది. యేసుక్రీస్తు నమ్మి ఇన్ని సంవత్సరాలైంది, కానీ ఇంకా నీలో పాత వాసన, ఇంకా నీలో ఉన్న పాత జీవితం పోలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా సంపూర్ణంగా దాన్ని విడిచిపెట్టలేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి, మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి, పితృపారంపర్యమైన అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న వ్యర్థమైన ప్రవర్తనలు, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన మూఢనమ్మకాలు యేసుక్రీస్తు నమ్ముకున్నాక విడిచిపెట్టాలి.
ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పండి, మన పితరులు పాటిస్తున్న ఆచారాలు మేము విడిచిపెట్టాం యేసుక్రీస్తు నమ్ముకున్నా కానీ చెప్పగలరు చెప్పండి? ఎవరు చెప్పలేరు. 99.9% ఏ క్రిస్టియన్ కూడా మేము ఆచారాలు పాటించడం లేదని చెప్పలేడు. కొంతమంది చెప్తారంటే ఇంకా మేము పాటించడం లేదని. కానీ ఒక విషయం ఏంటంటే ఇంకా ఒకప్పుడులో ఉన్న ఆచారాలు పాటించడం లేదేమో కానీ వాటికి క్రైస్తవం అనే ముసిగేసేసి ఇప్పుడు వాటిని మనం పాటిస్తున్నాం. వాళ్ళు పెద్ద మనిషి పండగ చేసుకుంటారు, మనము పెద్ద మనిషి పండగ చేసుకుంటాం. కానీ అక్కడ వాక్యం బోధిస్తాం. వాళ్ళు వెంట్రుకలు ఇస్తారు, మనం కూడా వెంట్రుకలు ఇస్తాం. కానీ ఇక్కడ దేవునికి ఇచ్చాం, ఇక్కడ మందిరంలో ఇచ్చాం అని మనము భక్తి ముసుగులో, క్రీస్తు ముసుగులో మన ఆచారాలను కొనసాగిస్తున్నాం. వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టావా? విడిచిపెట్టలేదు. అందుకే ఈరోజు క్రైస్తవం చాలా చోట్ల అవహేళన చేయబడతాం. రీసెంట్గా ఒక వీడియో చూశాను. వాళ్ళు యేసుక్రీస్తు పాటలకి చెక్క భజన వేస్తున్నారు, యేసుక్రీస్తు పాటలకి కోలాటం వేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు పాటలకి ఒక ప్యారడీ సాంగ్స్ రాసి సినిమా పాటగా మార్చి సినిమా పాట ట్యూన్ తీసుకొని దేవుని పాటను రాశారనమాట. ఎంత అవమానం అండి! దేవుని నామానికి దూషణ రావడం లేదా? మనలో విభజన కనపడాలి. అరే, ఒకప్పుడు వ్యక్తినా వీడు, ఒకప్పుడు మాతో పాటు తిరిగినవాడు, ఒకప్పుడు మాతో పాటు సినిమాలు చూసినవాడు, ఒకప్పుడు మాతో పాటు బూతులు ఆడినవాడు వీడేనా? వీని బ్రతికేంటి ఇంతగా మారిపోయింది, వీని జీవితం ఏంటి ఇంతలా మారిపోయిందని కనపడకపోతే మనం ఏం క్రిస్టియన్స్? మన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టకుండా ఇక మనం ఏం రక్షణ పొందాం? మీకు విషయం తెలుసా? బైబిల్ అబ్రహాము విగ్రహారాధికుడు తను పిలువబడినప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని పిలుస్తూ వచ్చాడో అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు చెప్పిన చోటికి వెళ్తూ వచ్చాడు. ప్రవర్తన అంతటి విడిచిపెట్టాడు. ప్రభు చెప్పిన చోటుకు వచ్చి అక్కడ ప్రభువు పేరట ఒక బలిపీఠం కట్టాడట. ఇంకా తన పాత జీవితం అంతా కూడా కాల్చివేశాడు. ఏమంటే ఒక పేపర్ ఉందనుకోండి, ఒక బాండు పేపర్, మీరు దానికి నిప్పట్టించారనుకోండి, అది మసి బూడిదైపోయింది అనుకోండి, దాని విలువ ఉంటుందా? తిరిగి దాన్ని మీరు సంపాదించగలరా? లేదు. పాత జీవితాన్ని కూడా నువ్వు కాల్చివేయాలి. బాప్తిసం తీసుకున్నావు అంటే అర్థమైంది, నీళ్ళలో మునగబడ్డావు అంటే అర్థం ఏంటి? ఇక నేను లోకానికి సిలువ వేయబడ్డాను, నేను సమాధి చేయబడ్డాను, ఇంకా జీవించుకోండి నేను కాదు అని సాక్ష్యం ఇస్తున్న బాప్తిసం తీసుకొని. కానీ ఈరోజు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మోసం చేస్తున్నారు. బాప్తిసం తీసుకున్నా కూడా క్రీస్తు కొరకు రోషంగా బ్రతకకుండా ఇంకా వ్యర్థమైన ఆచారాలు పాటిస్తూ ప్రభువును దుఃఖపరుస్తూ పాతి జీవితాన్ని కొత్త జీవితానికి తేడా కనపడకుండా జీవిస్తున్న క్రైస్తవులను బట్టి ఈరోజు క్రైస్తవం నీరు కారిపోతూ ఉంది. రోషంలోని క్రైస్తవులుగా చాలామంది తయారవుతుంటున్నారు, రాజీ పడే క్రైస్తవులుగా చాలామంది తయారవుతున్నారు. ఇక్కడ పెర్సిస్ తన పేరుకి విభజన అని అర్థం. అయితే తన బ్రతుకులు ఆ విభజన చూపించింది. ఈరోజు మనం కూడా ఆ విభజన చూపిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి? చూపించాలి. మన ప్రత్యేకత ఏంటో చూపించాలి. సంఘం అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన వారు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన వారు. ఈ లోకానికి, లోక ఆచారాలకి మనం విరుద్ధంగా ప్రత్యేకంగా బ్రతకాలి. వాటిని ఆచరించొద్దు, వాటిని పాటించొద్దు, మనం రాజీ పడకూడదు. కాబట్టి వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి ఏం చేయాలంట చూడండి. మరొకసారి బైబిల్ చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోవాలి. మనం నీతియు భక్తియు ధరించుకోవాలి. కొత్త స్వభావం మనలోకి రావాలి. కొత్త వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఏమండి, నేనంతా మీరు చాలామంది పండగ చేసుకుంటారు, క్రిస్మస్ అని, ఈస్టర్ అని కదా, కొత్త బట్టలు వేసుకుంటారు. మనం కనిపెట్టచ్చు అవి క్రొత్త బట్టలా పాత బట్టలా అని. ఎందుకంటే క్రొత్త బట్టల్లో షైనింగ్ ఉంటుంది. క్రీస్తుని నమ్మిన నీవు ఒక షైనింగ్ స్టార్గా ఉండాలి, ఒక వెలుగు దూతలాగా ఉండాలి, వెలిగింపబడిన వ్యక్తిగా ఉండాలి. కానీ ఏమైపోతుంది తెలుసా? మనుషులను చూస్తూ ఉంటే వీడు పాత బట్టలు వేసుకున్నాడా కొత్త బట్టలు వేసుకున్నాడా అర్థం కావాలి. ఎందుకంటే అలాంటి జీవితం జీవిస్తున్నాం మనం చాలాసార్లు. నవీన స్వభావం కనపడడం లేదు, నీతి భక్తి కనపడడం లేదు క్రైస్తవుడులో. ఈరోజు విభజన కనపడడం లేదు. బాప్తిసం తీసుకున్నాడు కానీ ఏం మార్పు లేదురా వాళ్ళలో. బల్ల తీసుకుంటాడు కానీ ఏం మార్పు లేదురా వాడిలో. విభజన ఎక్కడ కనిపిస్తుంది? ప్రభువుకి ఎక్కడ మహిమ వస్తుంది? ఇంకా ప్రభు ఎలా వాడుకుంటాడు నిన్ను? కాబట్టి వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టి నీతియు భక్తి గలవారమై మనం ఏం చేయాలంట? నవీన స్వభావం ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నా, నేను ఏ షర్ట్ వేసుకుని మీకు క్లారిటీగా కనిపిస్తుంది.
నువ్వు నవీన స్వభావమున వస్త్రం ధరించుకోవాలి. అది అందరికి కనపడాలి. నీ క్రొత్త జీవితం అందరికీ కనపడాలి. అది ముసుగేసి ఉండకూడదు. నీ పాత జీవితానికి ముసుగేసి సమాధి చేయాలి. క్రొత్త జీవితాన్ని బిల్డింగ్ వేసి కట్టాలి. అందరికి కనపడాలి. అది పాత జీవితాన్ని సమాధి చేసేయాలి, ఇక కనపడకూడదు. అది క్రొత్త జీవితము అందరికీ తేటగా కనపడాలి. కానీ ఈనాడు కొత్త జీవితాన్ని సమాధి చేసి ఇంకా పాత జీవితం చాలామంది కనిపిస్తూ ఉంది. ఎంత బాధాకరం అండి. మళ్ళీ సంఘానికి వస్తారు, బలలో రొట్టెలో ద్రాక్షరసం చేయేస్తారు. అందుకే దేవునికి శాపని చాలామంది మూట కట్టుకుంటున్నారు. ఇక్కడ పెర్సీసు తను పుట్టిన ప్రాంతంలో జరుగుతున్న వ్యర్థమైన ఆచారాల పద్ధతులు అన్నిటి నుండి విడుదల పొంది ప్రభు సువార్త నమ్మి పౌలు పరిచయలో సహకరించిన ఒక ఉన్నతమైన స్త్రీగా బైబిల్లో పేరెక్కించబడింది. ఈరోజు క్రీస్తు నమ్ముకున్న నీ జీవితంలో విభజన కనిపిస్తుందా? వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకున్నావా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మళ్ళీ ముందుకు వెళ్దాము. ఇంకొక వచనం చూపిస్తాను మీకు. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తునందునడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఎవడైనా క్రీస్తునందునడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. పాతవి ఏమైపోయి గతించిపోయాయి. క్రీస్తునందున్నవాడు ఏమయ్యాడు? నూతన సృష్టి అయ్యాడు. నూతన సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రమ్యంగా ఉంటుంది, కంటికి ఇంపుగా ఉంటుంది, ముట్టుకుంటే కందిపోతావేమన్నట్లు ఉంటుంది. దేవుని నమ్మిన నువ్వు నేను అలాగ ఉండాలి. పాతవి గతింపజేయాలి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆ తేడా ప్రజలకు కనపడాలి, ఆ విభజన ప్రజలకు కనపడాలి. అప్పుడు వారు క్రీస్తుని అంగీకరిస్తాడు. ఏమండి, నువ్వు వారికి సువార్త చెప్పాల్సిన అవసరం లే. నీ వీధిలో నువ్వు వెళ్తున్న ఆటోలో, ఆఫీస్లో నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లే. నువ్వే నవీన స్వభావం ధరిస్తే, నువ్వే నూతన సృష్టిగా మార్చబడితే నువ్వే ఒక సువార్త. ఈనాడు క్రైస్తవులు పట్టుకున్న బైబిల్ ఎవడు చదవడండి. బైబిల్ మోస్తున్న నిన్ను నన్ను చదువుతారు. ఒకప్పుడు జీవితం ఎలాగుంది, ఇప్పుడు వీని జీవితం ఎలాగుంది, నిజంగా వీడు మార్చబడ్డాడు, వీడిని మార్చిన దేవుడు ఎవడని మనుషులు మనల్ని మార్చిన దేవుని వైపు చూసేలా చేయాలి మన బ్రతుకు. కానీ అందట్లో కలిసిపోయి నలుగురిలో నారాయణ అన్నట్లుగా అందరితో కలిసి అన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా ప్రత్యేకింపబడిన వారికి ఎలాగుంటాం మనము ఆలోచించాలి. పౌలు అంటాడు, నేను అన్నీ చేయదగినవి కానీ అన్నీ చేయలేకున్నాను అంటాడు. అన్నీ చేయకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారం, వేరు చేయబడిన వారం, ఏర్పరచబడిన వారం, నియమింపబడిన వారం. కాబట్టి ఈ లోకంతో మనకు పొత్తు లేదు. మనం అదే చూస్తాం బైబిల్లో. చూడండి, 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగుకి చీకటికి ఎప్పుడైనా పడుతుందండి? రెండు కలిసి ఎప్పుడైనా ఉంటాయి మీరు చూసారా? ఇప్పుడు ఇదే రూమ్లో నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడ లైట్స్ ఉన్నాయి కాబట్టి వెలుగు ఉంది. అదే లైట్స్ ఆఫ్ చేస్తే చీకటి ఉంటుంది. రెండిట్లో ఒకటే ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత సూర్యుడు కనపడ్డు, చంద్రుడే ఉంటాడు. కానీ ఉదయం 6 తర్వాత సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒకటేసారి రావడం చాలా కష్టం. చీకటి వెలుగు పొత్తుండదు. అలాగే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తుండదు, పోలిక ఉండదు, జోడి ఉండదు, కలిసి ఉండలేరు వాళ్ళు. కాబట్టి నువ్వు ఇంకా అవిశ్వాసంతో జోడి కడుతున్నావంటే, ఇంకా దేవుని ఎరగని వారితో స్నేహం చేస్తూ ఉన్నావంటే నువ్వు ఇంకా సంపూర్ణంగా నూతన సృష్టిగా మార్చబడలేదని అర్థం. నూతన సృష్టిగా మార్చబడి నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? ప్రభు బిడ్డలతో సహవాసం చేస్తావు, ఆత్మీయంగా బలంగా ఉన్న వారితో సహవాసం చేస్తావు, వాక్యం ఎరిగిన పెద్దలతో సహవాసం చేస్తావు, బైబిల్తో సహవాసం చేస్తావు, దైవ సేవకునితో సహవాసం చేస్తావు తప్ప అవిశ్వాసులతో సహవాసం చేయవు. ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నావు? బాప్తిసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, బలలో చేయి వేస్తున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో నీ ఆలోచనలు పంచుకుంటున్నావు? చాలామంది అంటారు, అన్న వారితో మాట్లాడితేనే కదా మనం వాళ్ళని తీసుకుని వచ్చేది చర్చికి అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తారు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, ఇంకా ఉదాహరణకి నేను పైన ఉన్నాను అనుకోండి, నా ఫ్రెండ్ ఒక అన్యుడు అవిశ్వాసి క్రింద ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను వాడికి చెయ్యి ఇచ్చాను, నా ఫ్రెండ్కి చెయ్యి ఇచ్చాను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి, వాడు నన్ను కిందికి లాగడం కష్టమా, నేను వాడిని పైకి లాగడం కష్టమా? డెఫినెట్లీ కిందున్నవాడు పైనుండి లాగిన వాడిని పడేయడం చాలా సులువు. నన్ను వాడు కిందికి లాగేస్తే నేను కింద పడిపోతా, కానీ వాడిని పైకి లాగాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు జరిగేది అదే. అవిశ్వాసతో నువ్వు పెళ్లి చేసుకున్నావంటే, అవిశ్వాసని లవ్ చేసావంటే, అవిశ్వాసతో జోడు కట్టావంటే
నువ్వు పైనున్నావు, విశ్వాసివి, ఆత్మీయంగా బలంగా ఉన్నావు, బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, రక్షించబడ్డావు, నువ్వు విశ్వాసివి, పైనున్నావు, మిద్దె మీద ఉన్నావు. వాడు అవిశ్వాసి, నీ లవ్వర్ అయినా, నీ ఫ్రెండ్ అయినా, నీ కొలీగ్ అయినా, ఎవరైనా సరే అవిశ్వాసి, వాడు కింద ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను వాని పైకి తీసుకురావాలి కాబట్టి నేను వానితో సహవాసం చేస్తున్నా, వానితో కలిసి తిరుగుతున్నా, వానితో టైం స్పెండ్ చేస్తున్నా, వాడిని నేను మారుస్తా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది అసాధ్యం. ఎందుకంటే వాడి కింద ఉన్నాడు. వానికి నువ్వు చేయి ఇచ్చినప్పుడు వాడిని కిందకు లాగుతాడు. నువ్వు వాడిని పైకి లాగడం చాలా కష్టం. అందుకే ఈనాడు చాలామంది మోసపోతున్నారు. అందుకే బైబిల్ స్పష్టంగా రాయబడింది, విశ్వాసి అవిశ్వాసులతో జోడి కట్టకూడదు. విభజన కనపడాలి. విశ్వాసి విశ్వాసితోనే మాట్లాడాలి. విశ్వాసి విశ్వాసతోనే కలిసి ఉండాలి. చీకటి వెలుగుకు పొత్తు ఉండదు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండక. నిలవద్దు, పోవద్దు, కూర్చోవద్దు. నీ సహవాసం అంతా కూడా భక్తులతో ఉండాలి. మన సహవాసం అయితే క్రీస్తుతో కూడా ఉన్నది అంటాడు పౌలు. ఎస్, క్రీస్తుతో మించిన సహవాసం ఏమని చెప్పండి? విభజన కనపడాలి. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన సంఘానికి వస్తాడు, చాలా మంచి భక్తిపరుడు, మంచిగా పాటలు కూడా పాడతాడు. అయితే సాయంత్రం 6 అవుతానే ఇక్కడ మాకు ఒక సర్కిల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి వ్యర్థమైన వారితో ముచ్చట్లు పెట్టింటాడు అనమాట. 7 o'clock మళ్ళీ చర్చికి వస్తాడు. వచ్చి చర్చిలో పాటలు పాడతాడు. పోనీ అతని ఫ్రెండ్స్ అంతా కూడా మంచి వాళ్ళంటే త్రాగుడుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులు, రియల్ ఎస్టేట్ చేసి అన్యాయంగా సంపాదించేవారు. అలాంటి వారితో స్నేహం చేస్తూ తిరిగి సంఘంలో వాడబడతా ఉన్నాడు. ఎంత భయంకరం! అవిశ్వాసాలతో జోడు కడుతూ ఉన్నాడు. విభజన ఎక్కడ కనిపిస్తూ ఉంది? నా స్నేహితులు, నేను రక్షించబడిన తొలి దినాలలో నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఒకప్పుడు సినిమాలకు భయంకరంగా వెళ్ళావని నేను. రోజు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా నేను వెళ్ళి తీరవలసిందే, ఏ హీరో అయినా సరే. అలాంటి సమయంలో రక్షించబడి మారుమనసు పొందిన తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను 1 నెల రోజుల పాటు సతాయించారు. రా, సినిమా రిలీజ్ అయింది, పోదాం, పోదాం, టికెట్ నేనే పెట్టుకుంటాను, ఏసీ థియేటర్ బుక్ చేస్తాను, బండ్లో మేము వస్తాం, ఇంటి దగ్గరికి పిలుచుకొని వెళ్తాం, నువ్వు రాకపోతే మాకు ఎంజాయ్మెంట్ ఉండదు, అసలు పేపర్లు కట్ చేసేది నువ్వే కదా, ఎగరేసేది నువ్వే కదా, కాబట్టి నువ్వు వస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది, రామమ్మ ఒక్కసారి అని మా ఫ్రెండ్స్ చాలా బ్రతిమలాడేవాడు అనమాట. ఎంతగా బ్రతిమలాడేవంటే కాళ్ళు పట్టుకునే స్థితికి వెళ్ళేవారనమాట మా ఫ్రెండ్స్. అయితే నేను చెప్పాను, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నేను తీర్మానం చేసుకున్నాను, రక్షించబడ్డాక నేను చేసుకున్న మొట్టమొదటి తీర్మానం, ఎప్పటికీ నేను సినిమా హాల్కి వెళ్ళకూడదు, సినిమాలు చూడకూడదు, ఎందుకంటే అవి నా జీవితాన్ని నాశనం చేశాయని. కాబట్టి ఆ తీర్మానం నేను నిలబడ్డా. ఎంతమంది వచ్చినా పడిపోలేదు. అయితే 2 నెలల తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను పిలవడం మానేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇంకా రే, వాడిని ఎంత పిలిచామో రాడు, వాడు ఇప్పుడు దేవుని బిడ్డ అయిపోయాడు, వాడు సండే చర్చికి వెళ్తాడు తప్ప సినిమాకి రాడు, కాబట్టి వాడిని డిస్టర్బ్ చేయదురా, వాడిని ఎవరు పిలవద్దు అని. ఫ్రమ్ దట్ డే ఈ రోజు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు కూడా వ్యర్థమైన వాటికి నన్ను ఎప్పుడు పిలిచరు. ఎందుకంటే నేను చూపించాను నా విభజన, నా ప్రత్యేకతను చూపించాను. ఇప్పుడు నేను కాదు, నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడని నా ఫ్రెండ్స్కి చూపించాను. కాబట్టి వాళ్ళు నన్ను ఇక లోకంలోకి లాగడానికి ప్రయత్నం చేయలేదు. అదే ఒకవేళ డబల్ యాక్టింగ్ చేసి ఉంటే, పదండ్రా వెళ్దాము, మళ్ళీ సండే చర్చికి వస్తుంటే యాజ్ యూజువల్గా ఉండేది. కానీ ఇప్పుడు వారికి నన్ను బట్టి దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి ఈనాడు చాలామంది క్రైస్తవులు లాగా ఉండాలి. నువ్వు వారికి సువార్త ప్రకటించకపోయినా పర్లేదు, కానీ బ్రతుకు ద్వారా సువార్త ప్రకటిస్తే గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెనలు దాగి ఉంటాయి. పెర్సిస్ అదే చేసింది. పేరులో విభజన ఉంది, తన బ్రతుకులో కూడా విభజన ఉంది, తన జీవితంలో విభజన ఉంది. పాత జీవితానికి కొత్త జీవితానికి చాలా తేడా చూపించింది. పౌలు పరిచయంలో పాలిభాస్తులతో వచ్చింది. మత్తయి రాసిన సువార్తలో ప్రభు తన స్వయంగా మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏంటంటే, ఇంకా చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు, పోసినెడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసం కారిపోను. పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం ఎవరు పోయారు? ఒకవేళ పోస్తే అది పిగిలిపోతుంది, పొంగి పిగిలిపోతుంది అనమాట. ఎందుకంటే అది పాత తిత్తి. కొత్త ద్రాక్షరసంలో చాలా శక్తి ఉంటుంది అనమాట, చాలా పవర్ ఉంటుంది అనమాట. కాబట్టి పాత తిత్తిలో వస్తే క్రొత్త ద్రాక్షరసం ఏమైపోతుంది? పిగిలిపోతుంది. ఈనాడు చాలామంది పాత జీవితాలు పెట్టుకొని కొత్తగా దీవెనలు రావాలనుకుంటారు, రావు. ప్రభు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడం లేదంటే, ఇంకా మీరు పాత జీవితంలోనే జీవిస్తూ, ఆచారాలు పాటిస్తూ, వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ, ప్రభువా నన్ను దీవించు అంటే ఆయన దీవించడానికి పిచ్చోడేం కాదు. పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షరసం ఒదగదు. అందుకే నీ జీవితం చినిగిన సంచిలా మారిపోయింది. నీ జీవితం, నీ జీతం నాశనమైపోతా ఉంది. బైబిల్ రాయబడి ఉంది, నీ సంపాదన అంట చినిగిన సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుందంట. ఎందుకు? పాత తిత్తిలో
కొత్త ద్రాక్షరసం పోయబడితే పిగిలిపోతుంది. అయితే క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్షరసం పోస్తే అది చాలా బాగుంటుందంట. అంటే క్రొత్త జీవితంలోకి క్రొత్త ఆశీర్వాదాలు వస్తాయి, దీవించబడతావు, జీవితం ఉన్నతంగా ఉంటుంది. కానీ పాత జీవితం పెట్టుకొని కొత్త దీవెనల కోసం ప్రయాసపడితే నీకేం దొరకదు. ప్రభువు నిన్ను దీవించాలంటే, ప్రభువు నిన్ను ఆశీర్వదించాలంటే నీ జీవితం క్రొత్తదిగా మార్చబడాలి, నూతనమైనదిగా మార్చబడాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వాదం దాగి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు స్వయాన పలికిన మాటలు ఇవి. నీ జీవితం మార్చబడిందా? ఇంకా పాత జీవితంలో కొనసాగుతున్నావా? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టావా? నవీన స్వామి ధరించావా? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దేవుని ఎప్పుడు మోసం చేయలే, గుర్తుపెట్టుకో. నీ నవీన స్వభావము అందరికీ కనపడాలి, అప్పుడే నువ్వు దీవించబడతావు. పెర్సిస్ తన పాత జీవితానికి స్వస్తి చెప్పి నవీన స్వామి ధరించుకొని ప్రభు పరిచర్య కొరకు సమర్పించుకొని పౌలు సేవలో సహకరించిన స్త్రీ. ఒక స్త్రీ పౌలు పరిచయలో సహకరించిందంటే ఎంత గొప్ప భాగ్యం అండి. చాలామంది అంటారు పౌలు స్త్రీలకు వ్యతిరేకమని, కానీ పౌలు పరిచయలోనే స్త్రీ సహకరించింది. పెర్సిస్ అని, ఫీబే అని, ఇలాగ పౌలు పరిచయలో సహకరించిన వారు ఎవరంతా. పౌలు దగ్గర పరిచర్య చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎంతో నిబద్ధతో, నిష్ఠతో, భక్తితో చేయవలసిన పరిచర్య పౌలు దగ్గర. అటువంటి పరిచర్యలో ఒదిగిపోయింది పెర్సిస్. స్పష్టంగా విభజన చూపించింది. అందుకే తనకు ఒక బిరుదు ఇవ్వబడింది. ఏంటంటే ఇంకా ప్రియురాలు. ఎవరినంటే చెప్పండి ప్రియురాలని? బాగా ప్రేమించిన వారు, మన కోసం బాగా కష్టపడిన వారిని మనం ప్రియురాలు అంటాం. ప్రభువు నిన్ను ప్రియురాలని పిలవగలడా? ప్రభువు ఇతడు నా ప్రియుడు అని పిలవగలడా? దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడు. దానియేలుని దేవుడు బహుప్రియుడు అన్నాడు. అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు. మోషేని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. యోహాన్ని యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది. ఇలాగా ప్రభు ఒక్కొక్కరికి బిరుదు ఇచ్చాడు. దేవుడు నీకు కూడా ఒక బిరుదు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ పనిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యొక్క స్థితిని బట్టి దేవుడు నీకు ఏ బిరుదు ఇస్తాడో నాకు తెలియదు. ప్రభు పరిచర్య నమ్మకంగా చేస్తే తప్పకుండా పరలోకంలో మనకందరికి క్రొత్త పేరు ఇవ్వబడుతుంది అని బైబిల్ రాయబడింది. ప్రకటన గ్రంథంలో క్రొత్త రాతి మీద క్రొత్త పేరు మీకు ఇవ్వబడుతుంది అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియురాలు అని రాయబడింది. అంటే షీఈస్ వెరీ బిలవ్డ్ టు పౌల్. పౌలుకి చాలా సమీపంగా వెళ్ళిపోయింది ఈ స్త్రీ. దేవునికి చాలా సమీపంగా వెళ్ళాలి అంటే ఇంకా మన జీవితము విభజన కనపడాలి. ఇంకా పాతది ఎంత మాత్రం కనపడకూడదు. సమాధి చేయబడిన శవాన్ని పైకి లేపితే ఎంత వాసన వస్తుందో, ఎంత కొల్లు కంపు కొడుతుందో, పాత జీవితాన్ని బయటకు తీసుకొస్తే నీ జీవితం అంతా భ్రష్టు పట్టిపోతుంది. ఒకటి వాక్యం వింటుండగానే పాత జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పేసి అది నీ కలలో కూడా గుర్తు చేసుకో. కనీసం ఒకప్పుడు నేను ఇలాగుంటేనే, ఒకప్పుడు నేను అలాగుంటే అని పదే పదే గుర్తు చేసుకోవద్దు. యేసుక్రీస్తు లాంటి వాడే, తండ్రినే దేవుడే, నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేయుచున్నాను, వాటన్నిటి నీకను జ్ఞాపకం చేసుకోనను అని స్వయాన దేవుడే చెప్పాడు. నేను జ్ఞాపకం చేసుకోండి రాబాయ్ అని. కానీ నువ్వు మాత్రం వాటిని ఆలోచించి జ్ఞాపకం చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇదిగో ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి. నువ్వు క్రొత్త జీవితం ఆరంభించు, కొత్త జీవితాన్ని ఆరంభించు, క్రొత్త ఆలోచనలతో ముందుకెళ్ళు. ప్రభువుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ స్త్రీ తన జీవితం మార్చబడి ప్రభువుకు తన జీవితం అప్పగించుకుంది. పౌలు పరిచయలో సహకరించింది. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. నీ జీవితం మార్చబడింది కదా, ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావు కదా, రక్షించబడ్డావు కదా, ప్రభు రొట్టె ద్రాక్షరసంలో చేయేస్తున్నావు కదా, మరి ప్రభువునందు బహుగా ప్రయాసపడుతున్నావా? ప్రభు పని ఏదైనా చేస్తా ఉన్నావా? ఈ స్త్రీ అంట బహుగా ప్రయాసపడిందంట. ఒక్క మాటలో ఎంత ప్రయాసపడిందో మహాతల్లి తెలియదు, కానీ బహుగా అనే మాటలోనే మనకు అర్థం చేసుకోవచ్చు. నిద్ర మానుకుని ఉంటుంది, తిండి మానుకుని ఉంటుంది, కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఉంటుంది, భుజాలు మోసి భుజాలు అరిగిపోయేమో తెలియదు, చెప్పులు అరిగిపోయేమో తెలియదు, ఎంతగా ప్రయాసపడిందో తెలియదు. కానీ ప్రభువునందు నీవేమైనా ప్రయాసపడుతున్నావా? ప్రభు సువార్త కోసం కనీసం 1 కిలోమీటర్ ఏమైనా నడుస్తున్నావా? ప్రభు పరిచర్య నిమిత్తం ఏమైనా నీ గుప్పిల్లు విప్పుతున్నావా? నీ సంఘంలో నువ్వు సేవకునికి ఏమైనా సహకారిగా ఉన్నావా? నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు ప్రభు కొరకు?
నువ్వు ఏం ప్రయాసపడకుండా ప్రభు దగ్గర నుంచి బహుమానం ఎలా పొందుకుంటావు? పరలోకంలో బహుమానం ఉంటాయి. పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడితేనే, విశ్వాసం కాపాడుకుంటేనే, నా పరుగును తుదముట్టించితేనే జీవ కిరీటం పొందుకుంటేనే అంటాడు అనమాట. పరలోకంలో కిరీటాలు ఉన్నాయి. జీవ కిరీటం, భూషణ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం అనే కిరీటాలు దేవుడు మనకి ఇస్తాడు. ప్రయాసపడిన వారికి బహుమానం ఉంటుంది పరలోకంలో. ఎంతసేపు నీ సొంత కార్యాలను చూసుకోవద్దు. పౌలు రాస్తుంటాడు ఫిలిప్పికి, అందరూ తమ స్వంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ నాకు ప్రభు కార్యం చూసేవాడు లేడు. ఎంత స్వార్థం అండి! నీ కొరకు రక్షించి ప్రాణం పెట్టి తిరిగి లేచినవాని పని చేయకుండా నువ్వు లోకంలో బ్రతికేందుకు? ఇంకా నేను రక్షించబడ్డానని చెప్పుకొని లాభం ఏంటి? రక్షించిన వాని పని ఏదో ఒకటి చేయాలి కదా. ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, నువ్వు ఏదో ఒక పని చేయాలి కదా. ఆయనకి ఏం పని చేస్తున్నావు? ఏం ప్రయాసపడుతున్నావు? సువార్త విత్తుతున్నావా? ప్రభు సువార్తలో నీ సహకారం ఏమైనా ఉందా? అది ఏదైనా సరే, ఊడ్చడమైనా సరే, కడగడమైనా సరే, వంట వండడమైనా సరే, పాట పాడమైనా సరే, వాయించడమైనా సరే, మైక్ పెట్టడమైనా సరే, బాత్రూమ్స్ కడగడమైనా సరే, చెప్పులు స్టాండ్ అయినా సరే, ఎనీథింగ్ ఇన్ చర్చ్, దేవుని సంఘంలో నీ పని ఏంటి? ప్రయాసపడుతున్నావా? కష్టపడుతున్నావా? ప్రభు సేవలో నీ పని నువ్వు చేసుకో, కానీ ప్రభు పని కూడా చెయ్యి. ఆశీర్వాదం ఉంటుంది. సంఘంలో సహకారిగా ఉండు. నీ చేతికి అప్పగింపబడిన పని ఏదైనా సరే శక్తి లోపం లేకుండా చెయ్యి. ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో ఎక్కుతుంది. ఈమె ఎంత ప్రయాసపడిందో తెలియదు కానీ రోమా 16:12 ఒకటే వచనం ఆమె గురించి రాయబడింది. ఆ ఒక్క వచనంలోనే ఎంత అద్భుతమైన మాటలు రాసి ఉంచాడో చూడండి. ప్రభువు నందు బహుగా ప్రయాసపడిన పెర్సిస్ నాకు వందనాలు అన్నాడు. థ్యాంక్ యూ పెర్సిస్, చాలా కష్టపడ్డావు, బహుగా ప్రయాసపడ్డావు ప్రభు కోసం అని సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు. నీ గురించి మీ సేవకుడు సాక్ష్యం ఇస్తాడా? బ్రదర్, మా సంఘంలో అందరికంటే ఇతను బాగా కష్టపడతాడు, సంఘంలో అందరికంటే సువార్తకి ఇతను ముందుంటాడు, సంఘంలో అద్భుతంగా వాయిస్తాడు అని నీ గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఏం చేస్తున్నావు ప్రభు కొరకు? సొలొమోన్ అంటాడు చూడండి, సొలొమోన్ చెప్పిన మాట చూద్దాం. ప్రసంగి 6:7 మనుషుల ప్రయాస ఎంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతుష్టి నొందదు. మనుషులు ప్రయాస పడేదంతా కూడా నోటి కోసమే కదా, అయినా సరే దానికి తృప్తి ఉండదంట. నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని కార్లు కొన్నా నీకు సంతృప్తి ఉండదు, సంతోషం ఉండదు. కానీ ప్రభు పని చేయి, నీకు నిత్య సంతోషం ఉంటుంది. ఇదే సొలొమోన్ అంటాడు, సూర్యుని క్రింద కనపడేదంతా కూడా వ్యర్థం అంటాడు. ఎందుకంటే ఒకరోజు ఈ లోకంలో అన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప మహనీయులు, ప్రపంచాన్ని వెళ్దామనుకున్న వాళ్ళు కూడా సమస్తం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతే, మనం కూడా అంతే వెళ్ళిపోతాం. అయితే వెళ్ళిపోకముందు ప్రభు రాజ్యంలో బహుమానం పొందుకోవాలంటే నువ్వు ఆయన పని చెయ్యి. పని చేసేవారికి సహకరించు. నీ దగ్గర ధనం ఉందా? పరిచర్య చేసేవారికి సహకరించు, ఆ ధనం విత్తు. నీ దగ్గర జ్ఞానం ఉందా? ప్రభు సేవలో సువార్తలో ఆ జ్ఞానాన్ని విత్తు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి పెర్సిస్ ప్రభునందు బహుగా ప్రయాసపడింది. తన జీవితం మార్చబడింది. పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి వచ్చింది. పౌలు పరిచయలో బహుగా సహకరించింది, బహుగా ప్రయాసపడింది. పౌలు చేత ప్రియురాలు అని పిలువబడి పౌలు చేత థ్యాంక్స్ అని చెప్పించుకునే స్థితికి పెర్సిస్ వచ్చింది. మరి నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ముందు సరిగ్గా ఉందా? పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా చూపిస్తున్నావా? లేదా ఇంకా పాత జీవితంలో కొనసాగిస్తూ కొత్త భక్తిని ముసుగేసుకున్నావా? చాలా నష్టపోతావు. ఎవరైనా మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేవు. ఒకవేళ ఇప్పటికే నీ జీవితం నూతన సృష్టిగా మార్చబడి ఉందా? అయితే ప్రభు సేవ చేయి, ప్రభు పరిచర్య చేయి, చేసేవారికి సహకరించు, ప్రభువునందు ప్రయాసపడు, సమయం ఉంది అసమయం ఉంది క్రీస్తు కొరకు కష్టపడు. అప్పుడు నువ్వు కూడా ప్రభువునందు బహుమానాలు పొందుకుంటావు, ఉన్నతంగా ఆశీర్వదించబడతావు. చూడండి, చివరికి ఒక వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదనేరిగి. ప్రభువునందు మనం చేసే ఏ ప్రయాస కూడా, ఏ కష్టం కూడా వ్యర్థం కాదు. మా పాస్టర్ చెప్పేవాడు, చర్చిలో ఒక చిన్న చీపురు పుల్ల తీసి పక్కన పెట్టినా కానీ ప్రభువు చూస్తాడంట, ఆశీర్వదిస్తాడట. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడి. ప్రభు పని యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఉందా ఆయన కార్యాల పట్ల ఆసక్తి? దేవుని సేవ చేయాలని ఆసక్తి ఉందా? ఎంతసేపు తినడం పండుకోవడమేనా? వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండడమేనా? తిన్నామా పడుకున్నామా అంతేనా? ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి లేదా? నీ వంతు ప్రయాసపడవా? నీ వంతు ఒక ఆత్మను ప్రభు సరికి నడిపించవా? నీ వంతు ధనమును స్వార్థ కొరకు విత్తవా? అలాగ చేస్తే నీ ప్రయాస వ్యర్థం కాదు. పరలోకంలో బహుమానం పొందుకుంటే అక్కడ ధనం సమకూర్చుకుంటావు. కాబట్టి దేవుడు అద్భుతంగా ఈరోజు పెర్సిస్ ద్వారా మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు.
ఈ వాక్యం మనకందరి హృదయాలకు తాకిందని నమ్ముతుంటున్నాను. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించము, మా హృదయాల పదిలపరచు. తండ్రి, నూతన సృష్టిగా మార్చబడిన మేము ప్రభువునందు బహుగా ప్రయాసపడటకు సహాయం చేయమని, విన్న ప్రతి ఒక్కరి హృదయాలు మీరు కదిలింపచేసి ఆలోచింపచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందికి తెలియచేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సహకారాన్ని అందించాలనుకుంటే, ఈ సువార్త పరిచయంలో మీరు కూడా విత్తాలనుకుంటే, ప్రయాసపడాలనుకుంటే మీ అమూల్యమైన సహకారాన్ని కింద మా నెంబర్కి మీరు పంపించవచ్చు. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కూడా అదే నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలపచ్చు. అలాగే మన పాస్టర్ నాథన్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు ఛానల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9494600828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9494600828. మా చిరునామా యేసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.